సో దాదాపుగా పనులన్నీ మొదలైనాయి. ఈ ధోలేరా ఇక్కడ కేవలం 25-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వైకుంఠరావు టీ హోమ్స్ అనే సంస్థ పేరుతోని ఇక్కడ ఒక సైట్ తీసుకొని అందరూ ఉండడానికి వీలుగా ఇండ్ల ప్లాట్లను ఆయన నిర్మించడం జరుగుతున్నది. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థ టీ హోమ్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఉన్న ఈ లోథల్ నగరానికి అతి సమీపంలో ఉన్నది. అంటే ధోలేరాకు ఈ లోథల్కు మధ్యలో ఉన్న ఈ టీ హోమ్స్ అనేది రాబోయే రోజుల్లో ఎవరైతే అక్కడ ఈ ప్లాట్స్ కొంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక పెట్టుబడిని మరింత రెట్టింపు చేసుకునే విధంగా ఒక కమర్షియల్ వాల్యూ అనేది ఈ ధోలేరా దాంతో తర్వాత ఈ లోథల్ నగరంతో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రాంతం వల్ల ఈ టీ హోమ్స్ యొక్క సైటుకు బాగా విలువ చేకూరుతున్నది. సో ఆయన దూరదృష్టికి తప్పకుండా మనం అభినందించాల్సిందే. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దీన్ని పరిరక్షించడానికి తీసుకున్న ప్రతి చర్య కూడా అద్భుతం. రాబోయే తరాలకు ఇక్కడ నౌకాయానం ఎట్లా జరిగేది, ఈ ప్రాంతం నుంచి వర్తకాలు ఇతర దేశాలకు ఎట్లా వస్తువులను తీసుకుపోయేది, ఇవన్నీ కళ్ళకు గట్టినట్టుగా ఆనాటి నౌకల యొక్క డిజైన్ను పోల్స్తూ దగ్గరలోనే ఆ మ్యూజియంలో ఆయన యథాతథంగా ప్రిజర్వ్ చేయబోతున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంతో నిండిపోతుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ఈ 4500 కోట్లతోని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటినాయి. అంతకుముందు కనీసం 10,000 కూడా ఎకరం కొనే రోజుల్లో వెంటనే ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో ఈ సైట్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ 4500 కోట్లతోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన మరుక్షణం ఇక్కడ 10,000 గజం కూడా దొరకడం లేదు ఇప్పుడు. సో ఆకాశానికి భూముల ధరలు అంటడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పాలకులు ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చూపుతున్న మమకారం కానీ రాబోయే తరాలకి ఈ ప్రాంతం ప్రాశస్తతను తెలపడానికి వారు పడుతున్న ఈ ఏదైతే ఈ శ్రమ ఉందో తప్పకుండా అభినందించాలి. సో ఇది రాబోయే రోజుల్లో దేశానికే గర్వకారణమైన విధంగా ఈ ప్రాంతం విలసిల్లబోతున్నది. మరొకసారి 4500 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత వచ్చిందో మళ్ళీ ఇవాళ ఆ ప్రాముఖ్యత రాబోతున్నది.